తెలంగాణ రాజకీయాల్లోనే ఆమె ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్ర రాజకీయాలనే శాసించారు. కానీ ఇటీవల ఓ కేసులో అరెస్ట్ కావడంతో సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదల కావడంతో పొలిటికల్ గా యాక్టివ్ అవుతారని అంతా భావించారు. కానీ ఆ లీడర్ మాత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? తెలంగాణ పాలిటిక్స్ ను పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం షాక్ చేస్తుంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అనుచరులు దాడి చేయడంతో పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. పాడి కౌశిక్ రెడ్డిపై దాడి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే పాడికి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. తాజాగా అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికెళ్లి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారని కేటీఆర్ అన్నారు. కౌశిక్ రెడ్డి ఏం తప్పు మాట్లాడారని ప్రశ్నించారు. కోర్టు తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భయపడుతున్నారని విమర్శించారు. అంతకన్నా ముందే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు కేటీఆర్. ఆయనను పరామర్శించి ధ్వంసమైన ఇంటి అద్దాలు, ఫర్నిచర్ ను పరిశీలించారు. ఇక్కడే ఓ విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం గులాబీ లీడర్లంతా పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శిస్తున్నారు. కానీ గులాబీ బాస్ కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఇంతకీ కవిత ఎక్కడున్నారు, ఎందుకు సైలెన్స్ వీడటం లేదు అనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి జైలు నుంచి బయటకు రాగానే మోడీ సర్కార్ ను కవిత టార్గెట్ చేశారు. 10 రోజుల్లో రాజకీయంగా యాక్టివ్ అవుతానని ప్రకటించారు. కానీ కవిత చెప్పిన 10 రోజులు ముగిశాయి. అయినా ఇంతవరకు ఏ రాజకీయ అంశంపై ఆమె స్పందించలేదు. ఇటీవల ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కవిత కలిశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం కవిత ఫామ్ హౌస్ లోనే ఉన్నట్టు తెలిసింది. తాజాగా కేసీఆర్ నవగ్రహ యాగం నిర్వహించగా కవిత కూడా పాల్గొన్నారట. ఇదే సమయంలో కవిత రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. కూతురు కవితను కొద్ది రోజులు సైలెంట్ గా ఉండమని కేసీఆర్ చెప్పారట. కొద్ది రోజుల విరామం తీసుకొని కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ సూచించారట. అందుకే కవిత సైలెంట్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి రాష్ట్ర రాజకీయాల్లో కవిత యాక్టివ్ కావాలని అనుకున్నారు. జైలు నుంచి బయటకు రాగానే పాదయాత్ర చేయాలని భావించారు. కానీ కేసీఆర్ వారించడంతోనే ఆమె సైలెంట్ అయినట్టు తెలిసింది. వాస్తవానికి బీఆర్ఎస్ ఓటమికి కవిత కూడా కారణమయ్యారని కేసీఆర్ అనుకుంటున్నారట. ఈ సమయంలో ఆమె తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కావడం ద్వారా పార్టీకి నష్టం జరిగే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారట. మరోవైపు కవిత పొలిటికల్ గా యాక్టివ్ అయితే కేటీఆర్ కు ఇబ్బంది తలెత్తవచ్చని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. అందుకే కవిత కొద్ది రోజులు విరామం తీసుకొని కేంద్ర రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్నారట. మొత్తంగా పాడి కౌశిక్ రెడ్డి, అరికెపుడి గాంధీ వ్యవహారంలో ఇంత చర్చ జరుగుతున్నా కవిత అందుకే స్పందించలేదని తెలుస్తుంది. అయితే పాడి విషయంలో కేసీఆర్ కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడంపై రాజకీయంగా పెద్ద చర్చే జరుగుతుంది.